అందరికీ ఈరోజు ఖాళీ డబ్బాలతో అయితే ఒక మంచి ఐడియా. ఈ ఏరియల్ బాటిల్, కంఫర్ట్ బాటిల్ ఇలాంటి బాటిల్తో మనము మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసి కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు. యూజ్ఫుల్ అనమాట. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఏరియల్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇది మనం ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ ఏరియల్ బాక్స్ తీసుకొని దీనికి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇలా సైడ్ నుంచి ఇలా వేసేసుకొని ఇలా మళ్ళీ ఇలా సేమ్ ఇలా తీసుకొని మళ్ళీ ఇలా పైకి కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ చూసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒక డబ్బాలా కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మార్కింగ్ ఇలా వేసుకొని మనము రెండు సైడ్లు ఒకేలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఖాళీగా అంటే వేస్ట్గా పడేసే కంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకుంటే ఇవి మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది చాకుతోనే కట్ చేసుకోవచ్చు, లేకుంటే చాకు వేడి చేసి కూడా కట్ చేసుకోవచ్చు. కత్తి అదే కోసేది ఉంటుంది కదా, దాంతోనైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే నేను కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కట్ చేశాను. ఇలా వస్తుందన్నమాట. ఇలా పట్టుకోవడానికి మనకి చిన్న బ్యాగ్లో అయితే వస్తుంది. చాలా యూస్ఫుల్. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడికైనా పూలు ఏరుకోవడానికి కానీ, లేకుంటే దీంట్లో గరిట్లు స్పూన్లు కూడా పెట్టుకోవచ్చు. ఏవైనా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి అయితే ఇది మీకు కట్ చేయడం చూపించలేదు కదా, ఇది నేను వంట చేసేటప్పుడు చాకు వేడి చేసుకొని కటింగ్ అయితే చేశాను. అలా కట్ చేసుకోవచ్చు, మామూలుగా చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. అందుకే మీకు కటింగ్ అయితే చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బాటిల్ తీసుకున్నాము. ఇంకో బాటిల్ ఇది ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇలా మూత వచ్చింది కదా, ఈ మూతని దీపం వెలిగించుకున్నా లేకున్నా క్యాండిల్ అయినా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ మూత ఉంది కదా, ఈ మూతని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. వేడి చేసుకోవాలి. ఇది చూడండి, నేను ఒక అప్పాల పుల్ల అయితే తీసుకున్నాను. అప్పాల పుల్ల తీసుకొని ఈ విధంగా కాల్ చేసుకోవాలి. చివరికి కాల్ చేసుకొని లోపల ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. కొంచెం వేడి ఎక్కువైతే తొందరగా హోల్ అయిపోద్ది. చూడండి, ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి. లోపల నుంచే పెట్టేసుకోవాలి. మనము ఫస్ట్ పెట్టేటప్పుడు ఇలా లోపల నుంచి హోల్ పెట్టేసుకోవాలి. ఇలా ఈ మూత ఉంది కదా, ఈ మూత వెడల్పులో ఒక 10 వరకు హోల్స్ పెట్టేసుకోవాలి రౌండ్గా. ఇలా మొత్తము హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మూత ఇలా పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు మనము వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం వచ్చేటప్పుడు మొక్కలు నాటుకుంటాము. నాటేటప్పుడు మామూలుగా మగ్గుతో కానీ వాటర్ పోసామంటే ఏర్లు పైకి వచ్చేసి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా దీనికి వాటర్ నింపుకొని పట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇలా మొక్కలకు నీళ్ళు పోసుకున్నామంటే చాలా నీట్గా పడతాయి అనమాట. వేర్లు పైకి కనిపించకుండా మొక్కలకి నీళ్ళు అయితే మంచిగా పడతాయి. మళ్ళీ చిన్నపిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు ఎలా పోసినా కానీ వేర్లు అయితే పైకి రాకుండా ఉంటాయి. ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చిన్నగా ఉంది అనుకుంటే ఇలాంటి ఆయిల్ క్యాన్ తీసుకొని దీన్ని కూడా ఇలా హోల్స్ పెట్టుకోవచ్చు. లేకుంటే చూడండి, ఈ పైన మూత తీసేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా అతుక్కుంది కదా, ఇలా వెనక నుంచి ఇలా పెట్టేసుకొని మనము నీళ్ళు ఈ క్యాప్ ఫిట్ చేసుకున్నామంటే వాటరు మంచిగా మొక్కలకి పోయడానికి అయితే అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటుకుంటాం కాబట్టి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా ఎంటీ డబ్బాలు. ఇది కూడా మనము దీనిలో కట్ చేసుకొని పూల సజ్జకి, గుళ్ళకి, వాటికి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే స్కూల్ బాక్స్కి కూడా రెడీ చేసుకోవచ్చు. దీంట్లో ఇది ఖాళీగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కంఫర్ట్ బాటిల్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు దీన్ని
కట్ చేసుకోవాలి. చూడండి మార్కింగ్ చేసే విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి దీపం దగ్గర చాక్ని వేడి చేసుకోవాలి, అంటే కట్ అవ్వడం కోసం. ఫస్ట్ ఇలా కట్ అవ్వడం కోసం ఫస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి. వేడి చేసిన తర్వాత మీకు ఫస్ట్ బాటిల్ చూపించలేదు కదా, ఇప్పుడు ఇది చూపిద్దామనేసి అయితే చెప్తున్నాను. చూడండి ఇలా వేడి చేయడం వల్ల నీట్గా తెగిపోద్ది అనమాట, మళ్ళీ నున్నగా వస్తుంది అనమాట. మామూలుగా కట్ చేసిన దానికి కష్టం అవుతుంది, సౌండ్ వస్తుంది. ఇలా కనుక కట్ చేశారనుకోండి ఈజీ అయిపోద్ది. చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం మార్కింగ్ చేసిన దాని దగ్గర కట్ చేసుకోవాలి. ఒకసారి వేడి చేసిన తర్వాత ఈజీగా కట్ అయిపోద్ది అనమాట. మనము మార్కింగ్ చేసేదానికి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెము రౌండ్ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సేమ్ వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కసారి వేడి చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని కవర్ తీసేసుకోవాలి. చూడండి ఇలా అయితే లోపల ఉంటుంది. ఇప్పుడు దీనికి సెంటర్లో ఒక హోల్ పెట్టేసుకోవాలి. దీపం దగ్గర నేను ఈ అప్పాల పుల్ల వేడి చేసుకొని ఇలా హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు మనము. ఇప్పుడు నేను ఒక చిన్న మొలక అయితే పెట్టేసుకున్నాను. మనము ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు చూడండి బోర్డు పక్కన కనుక మనం ఇలా పెట్టేసుకున్నామంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మనం ఫోను స్టాండ్కి మంచి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది, పడిపోకుండా నీట్గా ఛార్జింగ్ పెట్టినంతసేపు మనము ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఇలా నీట్గా ఛార్జింగ్ మనం అయితే పెట్టించుకోవచ్చు ఫోన్కి. ఒకవేళ ఫోన్కి వద్దు అనుకుంటే ఆధార్ కార్డులు అవన్నీ దీంట్లో ఇలా పెట్టేసుకొని నీట్గా అంటే ఇలా పెట్టేసుకున్నామంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం కార్డులు తీసేసుకోవచ్చు ఈ విధంగా. లేకుంటే పెన్నులు కూడా వేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది కింద కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఏవైనా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ఫుల్ అయితే అవుతాయి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది ఎక్స్ట్రా పై మూత అయితే ఉంది కదా, ఇది కూడా మనము ఇలా కవర్ తీసేసుకొని మూత ఫిట్ చేసుకొని ఏవైనా మనము పప్పులు ఉప్పులు తీస్తుంటాం కదా, ఇలా తీసుకోవడానికి వేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేస్ట్గా పడేసే కంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పెన్నులు అయిపోయిన పెన్నులు ఉంటాయి కదా, వీటితో అయితే చాలా యూస్ఫుల్ ఐడియాస్ అండి. ఫస్ట్ వచ్చేసి ఈ పెన్ను ఇలా క్యాప్ తీసుకొని మనం క్లిప్పుల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అదేవిధంగా ఇలా 2 డబుల్ ప్లాస్టర్లు ఇలా అతికించుకొని మనము గోడకి ఫోటోలు పెట్టుకోవచ్చు. మళ్ళీ దేవుడి ఫోటోలకు వెనక ఇలా పెట్టామంటే పువ్వులు పెట్టుకోవచ్చు. చాలా విధాలుగా అయితే వీడియోస్ వేస్ట్ ఎంటీ పెన్నులతో చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. పెన్నులు దాంట్లో పెట్టాను కాబట్టి గుర్తొచ్చింది, మీకైతే ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా అయితే యూజ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.